హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మనం ఈరోజు నైట్ అయితే నైట్ అయితే మనకి ఇక్కడ ట్రంప్ అయితే ఇక్కడ తన సెకండ్ టైం అయితే తను ఇక్కడైతే ప్రెసిడెంట్ పదవిలోకి అయితే వస్తున్నాడు. సో ఈ రోజు నైట్ అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి, సో ఇక్కడ ఏమేమి షెడ్యూల్స్ అయితే చేసుకున్నారు, సో ఎలాంటి ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తాడు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్. సో ఎందుకంటే ఈ రోజు ట్రంప్ ఇక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టి అయితే ఇక్కడ మన క్రిప్టోలో అయితే ఒక ఫ్లక్చువేషన్ అయితే జరగచ్చు. సో ఒకవేళ కానీ ఇక్కడ క్రిప్టోకి సంబంధించింది ఏదన్నా ఈ రోజు ట్రంప్ అయితే మాట్లాడాడు అనుకోండి, సో ఆల్రెడీ అయితే చాలా వాటిలో అయితే ఇక్కడ లైక్ యుఎస్ స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే ఇక్కడ క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్ గురించి కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రంప్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ రోజు నైట్ అసలు ఏం జరుగుతుంది, సో దీని గురించి అయితే ఒక క్లారిఫికేషన్ కోసం అయితే ఒక వీడియో అయితే ఇక్కడ నేను చేస్తున్నా గైస్. సో దానికన్నా ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పటి వరకు అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ థౌజండ్స్ లో అయితే, కానీ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒక 360 వరకే ఇక్కడ జాయిన్ అయితే అయ్యారు. సో ఈ ఒక్క ఫిబ్రవరి లోపల అయితే నేను ఒక 1000 మెంబర్స్ అయితే మన టెలిగ్రామ్ లో అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా గైస్. సో మీరే ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారనుకోండి, సో ఇక్కడ న్యూస్ అండ్ ఏమైనా కాయిన్స్ ఇక్కడ రీసెంట్ గా పంప్ అయ్యే కాయిన్స్, అలాగే ఏమైనా ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూసెస్ అని ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటాం గైస్. సో ఇప్పుడు కానీ మన వీడియోలో కానీ వెళ్ళిపోతే, సో ఇక్కడ ట్రంప్ చూసుకుంటే ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ బిఫోర్ అంటే ఇక్కడ వీళ్ళు ప్రెసిడెంట్ పదవి తీసుకోక ముందే అయితే ఇక్కడ ట్రంప్ అయితే తన ఓన్ ఒక మీమ్ కాయిన్ అయితే లాంచ్ చేశాడు. సో అది అందరికీ తెలుసు. సో ఇక్కడ $77 వరకు అయితే వెళ్ళింది. సో యూఎస్డిటీస్ వరకు వెళ్ళి అయితే డౌన్ కి అయితే వచ్చి సో మళ్ళీ అప్ సైడ్ అయితే చూస్తుంది. సో ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళ వైఫ్ అయితే మెలీనా కూడా ఇక్కడ ఏంటంటే మెలీనా మీమ్ కాయిన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే చేసింది. సో వీడియో కూడా నేను మార్నింగే పెట్టేస్తాను, ఎర్లీ మార్నింగ్ పెట్టేస్తాను. ఎవరన్నా ట్రేడ్ చేస్తుంటే చేయండి. సో ప్రెజెంట్ కూడా ఇది కొద్దిగా లో లెవెల్స్ లోనే దొరుకుతుంది. సో ఈరోజు నైట్ ఏమన్నా ఇక్కడ లైక్ ఏమైనా వాల్యూమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ కాయిన్ కరెక్ట్ గా మనకి ఎర్లీ మార్నింగ్స్ అయితే లాంచ్ చేసి ట్వీట్ అయితే చేసింది. సో యూఎస్ మొత్తం ఆ టైంలో కొద్దిగా వాళ్ళకైతే ఈవినింగ్ కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ట్రేడ్ చేయరు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డే అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మెలీనా కాయిన్ మీద ఎలాంటి ప్రభావం అయితే ఈరోజు నైట్ అయితే పడే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ అనేది ఇంకా పంప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ట్రంప్ అనే అతనే కదా ఇక్కడ ప్రతిదీ ఇక్కడ రూల్ అయితే సెట్ చేయడానికి, సో ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ పర్పస్ అయితే ఉంటారు కాబట్టి సో చూడాలి కదా. సో దానికన్నా ముందు అయితే సో ప్రతిదీ నేను స్లోగా అయితే డిస్కస్ చేస్తా. వీడియోలు ఎంతైనా సరే కానీ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ అయితే వీడియో అయితే లైక్ చేయండి కదా. సో మీరు వీడియో చూసినా లైక్ చేయట్లేదు. సో ప్రెజెంట్ మార్కెట్ కానీ చూసుకుంటే సో మన బిట్ కాయిన్ చూడండి. సో ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ లైక్ మార్నింగ్ ఒక వేవ్ లెక్క ఫాస్ట్ గా మనకి ఇక్కడ ఏంటంటే 1,10,000 అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో మళ్ళీ అయితే కొద్దిగా కన్సాలిడేషన్ అయితే ఇక్కడ అవ్వడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ మనకి 2% లైక్ ఇలా అయితే 1 అవర్ బేసిక్ లో చూసుకున్నా కొద్దిగా పంప్ అండ్ డంప్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ పూర్తిగా ఏంటంటే ఇక్కడ మనకి బిట్ కాయిన్ మీద అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఏంటంటే బిట్ కాయిన్ అయితే ఇక్కడ చాలా మంది అయితే ప్రిడిక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది. సో ఇక్కడ బిట్ కాయిన్ అయితే చాలా ప్రిడిక్షన్స్ అయితే చేస్తున్నారు. సో బిట్ కాయిన్ అయితే ఇక్కడ 2K యూఎస్డిటీస్ వెళ్ళిపోతుంది, లేకపోతే వన్ వన్ సారీ 1,20,000 వెళ్ళిపోతుంది, అలాగే 1,50,000 వెళ్ళిపోతుంది అని అయితే చాలా ప్రిడిక్షన్స్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే చేస్తున్నారు. సో నా ఛానల్ అనే కాదు, సో ప్రతి ఒక్క ఛానల్ అయితే నార్మల్గా అయితే ఇక్కడ చేస్తూనే ఉన్నారు గైస్. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంటుంది, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాల్యూమ్ పెంచుకొని అయితే వినండి గైస్. సో కొద్దిగా మైక్ అయితే కొద్దిగా కరెక్ట్గా లేదు. సో నేను కొత్త మైక్ కొనేంత వరకు అయితే కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్సెస్ అయితే మనకు జరుగుతూ ఉంటాయి. సో నేనైతే ఏమనుకుంటానంటే బిట్ కాయిన్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే సో మినిమం అయితే ఒక 1,20,000 నుంచి 1,30,000 మిడిల్లో అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. సో ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే రకరకాల ప్రిడిక్షన్స్ అయితే చేస్తున్నారు. సో దానికైనా పైన కానీ బిట్ కాయిన్ వెళ్ళింది అనుకోండి, సో పెద్దగా మనకి ప్రాబ్లం అయితే లేదు, ఇంకా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే మిగతా కాయిన్స్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇథీరియం చూసుకుంటే మనకి చాలా వరకు అయితే ఒక సైడ్ వే మూమెంట్స్ అయితే ఇక్కడ కొడుతుంది. సో కొద్దిగా అలా అప్ సైడ్ వెళ్ళి సో మళ్ళీ కన్సల్టేషన్ అయితే అవుతుంది. సో అలాగే చూసుకుంటే ఎక్స్ఆర్పి కూడా ఈ నైట్ లో అయితే కొద్దిగా మూమెంట్ అయితే చూపించే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే అయితే సొలానో అయితే మనకు ఆల్రెడీ అయితే సొలానో అయితే ఒక బెస్ట్ కాయిన్ అయితే ఈ ఒక్క
లైక్ ఈ ఒక బుల్ రన్ లో అయితే ఒక బెస్ట్ కాయిన్ అయితే ముందుకైతే వెళ్తుంది. సో ఎవరైతే డౌన్ లెవెల్స్ లో కొన్నారు సో మళ్ళీ డౌన్ కి అయితే వచ్చింది. సో ఆ టైంలో కొన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే ప్రాఫిట్ అయితే పొందుతున్నారు. సో నేను ప్రతి ఒక్క కాయిన్ గురించి అయితే చెప్పుకుంటూ వస్తున్నా. సో ఇంకా ఇక్కడ మనం చాలా అయితే మాట్లాడుకోవాలి. సో మెయిన్ థింగ్స్ అయితే సో కొద్దిగా ఫాస్ట్ గా అయితే నేను మూవ్ ఆన్ అవుతా ఉంటాను. సో ఇంకా సిబాయిను చూసుకోవచ్చు. సో ఇంకా మనం పోల్కా డాట్ చూసుకోవచ్చు. చూసుకుంటే చూడండి సో చాలా డౌన్ కి అయితే వచ్చున్నాయి. సో ప్రెసెంట్ అయితే ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీళ్ళు ఏంది ఫస్ట్ అయితే ట్రంప్ గారు కాయిన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే చూడండి సో అది సో అఫీషియల్ ట్రంప్ అయితే చేశారు. సో మళ్ళీ మిలాన్ గారు అయితే వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడ ఒక కాయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మనీ అయితే ఏంటంటే ఇక్కడ యూజర్స్ అయితే తీసుకొని వచ్చి అయితే ఈ 2 కాయిన్లో అయితే బెట్ అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే ఈ బెట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ఒక 2 డేస్ ఏంటంటే ఈ కాయిన్స్ అయితే ఒక మూమెంట్ అయితే మంచిగా ఉంటుంది. సో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని అయితే మళ్ళీ అయితే ఒరిజినల్ కాయిన్స్ లోకి వచ్చేస్తారు. సో లైక్ చూసుకుంటే సిబాయిను కానీ సో ఇలాంటిగా పోల్కా డాట్ కానీ సో చైన్ లింక్ కానీ సో ఇలా చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఇప్పుడు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే వెళ్ళి చూడండి. సో నేను చాలా కాయిన్స్ గురించి అయితే మన ఛానల్లో అయితే ప్రతిరోజు అయితే చెప్పుకుంటా వచ్చా. సో నాకు ఏ కాయిన్ అయినా మంచిగా అనిపించినప్పుడు సో ఆ కాయిన్స్ చూడండి. సో వాల్యూ చూడండి. సో నేను అవుట్ బయింగ్ జోన్స్ కూడా నేను మన వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సో ఇలా అయితే మనకు ప్రతి కాయిన్ అయితే ఇక్కడైతే ప్రెజెంట్ డౌన్లో అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ అయితే ట్రంప్ మనకి ఇక్కడ బిట్ కాయిన్ మీద అయితే చేస్తున్నారు. సో ఈయన చాలా మీటింగ్స్ లో కూడా బిట్ కాయిన్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో బిట్ కాయిన్ గురించి మాట్లాడారు. సో అలాగే సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వాళ్ళ ఓన్ అఫీషియల్గా అయితే ఇక్కడ అఫీషియల్ ట్రంప్ కాయిన్ అయితే ఇక్కడ వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది చూసుకుంటే మనకి ఈ 77 USDTs అయితే వెళ్ళేది ప్రెజెంట్ మళ్ళీ డౌన్కి వచ్చింది. సో నేను ఎస్టర్డే వీడియోలోనే చెప్పాను మీకు ఒక $40 to $50 మిడిల్లోకి అయితే కాయిన్ అయితే వస్తుంది. సో మళ్ళీ బై చేసుకోండి అని. సో ఆ తర్వాత బై చేసినాక చూసుకుంటే మళ్ళీ జూన్ 63 అలా అయితే వెళ్ళింది. సో సెల్ చేసుకోమని అయితే చెప్పారు. సో ఒక 15 USDTs వరకు అయితే మీరు ఒక టార్గెట్ పెట్టుకొని అయితే సెల్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఇప్పుడు డౌన్కి అయితే వస్తే సో చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఇదైతే డౌన్కి అయితే వస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ రోజు నైట్ అయితే కొద్దిగా యాక్టివ్గా అయితే మీరు ఉన్నారనుకోండి ట్రంప్ ఇక్కడ ఏం మాట్లాడతారు సో దాన్ని బట్టి అయితే ఈ కాయిన్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇది మళ్ళీ ఒక 40 ఆ రేంజ్లో వచ్చినప్పుడు అయితే 40 to 48 రేంజ్ 40 to 38 రేంజ్లో అలా వచ్చినప్పుడు అయితే మళ్ళీ బై చేసి అయితే ఒక 10-15 USDTs వరకే పెట్టుకొని సో కాయిన్ దాని తర్వాత ఎంతైనా పంపని మన సంబంధం లేదు. మనం అయితే ఒక లిటిల్ బిట్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ లెవెల్స్లో రాలేదనుకుంటే కొద్దిగా వదిలేయడం మంచిది. సో మనం ఉన్న కాయిన్స్లో నెక్స్ట్ ఇంకేమైనా మంచి కాయిన్స్ ఉంటే సో అవుట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే చాలా వరకు అయితే బెస్ట్గా ఉండొచ్చు. సో ఇంకా మినాలి అఫీషియల్ మినాలియా మీమ్ కాయిన్ అయితే చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ట్రంప్ వైప్ కాయిన్ అయితే సో ఇదైతే చాలా డౌన్కి అయితే వచ్చేసింది. సో నేను కూడా కొద్దిగా ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రైస్ అయితే వీడియో చేసేటప్పుడు అయితే నేను కూడా ఇప్పుడు కొద్దిగా క్లాస్లోకి అయితే వచ్చాను. సో చూడాలి ఈ నైట్లో ఇది ఏమన్నా మనకి ఒక అద్భుతాన్ని అయితే క్రియేట్ చేస్తుందా లేదా అనేసి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు సర్క్యులేటింగ్ సప్లై అయితే కొద్దిగా అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో నేను దీని ఒక టార్గెట్ అయితే ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి సో ఇక్కడ ఏమైనా మంచిగా జరిగి సో ఒక 20 to 21 USDTస్కి వచ్చిందంటే సో సెల్ చేసేయండి. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే దీంట్లో లైక్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ క్యాప్ చూసుకుంటే అప్ అండ్ డౌన్ అయితే చాలా జరుగుతుంది. సో 2 బిలియన్ వస్తుంది. సో మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇలాంటివి అయితే జరుగుతుంది. సో నేను మార్నింగ్ నుంచి అయితే చూస్తున్నా. సో మీరు కూడా ఏమైనా $9 to $10 మిడిల్లో బై చేస్తుంటే సో కొద్దిగా సేఫ్ హ్యాండ్స్లో 21 లేకపోతే 20 లేకపోతే 18 USDTs అలా వచ్చినా కూడా సెల్ చేసుకోండి. సో ఇప్పుడు కూడా ఇది ఒక బయింగ్ జోన్ అయితే రిస్క్ అయితే ఉంది గైస్. సో ఇక్కడ సో రిస్క్ తీసుకునే వాళ్ళైతే సో ప్రెజెంట్ కూడా ఇక్కడ ఏంటంటే ఈ ఒక రేంజ్లో అయితే మనం ఈ కాయిన్ అయితే బై చేయొచ్చు. సో రిస్క్ అయితే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు మాత్రమే సో ఇక్కడ మనీ పోతుంది. సో ప్రెజర్ ఫీల్ అయ్యే వాళ్ళైతే సో ఈ కాయిన్ అయితే మెలానియా కాయిన్కు అయితే కొద్దిగా దూరంగానే ఉండండి. సో దానికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకండి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన ట్రంప్ అయితే ఈరోజు అయితే ఇనాగ్రేషన్ అయితే అవుతుంది. సో అఫీషియల్గా అయితే ఇక్కడ ఆయన అయితే ఇక్కడ పదవిని అయితే తీసుకుంటున్నాడు. సో చాలా బ్యాటిల్ అయితే జరిగింది కదా. సో ఆయన మిడిల్లో అయితే ఓడిపోయినాక కానీ ఈ 5 years కూడా చాలా వరకు అయితే వరల్డ్లో ఏంటంటే సో పాత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో అతని వల్ల అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే జరిగాయి. సో ప్రెసిడెంట్ ఇక్కడ ఈయన వస్తానే ఇక్కడ వార్ని అయితే ఎండ్ చేస్తానని అయితే చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ ట్రంప్ ఒక
ఇనాగ్రేషన్కి అయితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. చూసుకుంటే ఎలాన్ మస్క్ కానీ, యాపిల్ సిఇఓ కానీ, అలాగే చూసుకుంటే గూగుల్ సిఇఓ, అలా చెప్పుకుంటా పోతుంటే ఒక పెద్ద లిస్ట్ ఉంది. సో ఇండియా నుంచి మనకి ఇక్కడ ముఖేష్ అంబానీ గారు కూడా నిన్నైతే ఒక ప్రీ పార్టీలో అయితే కనిపించారు. సో ఆయన కూడా ఇక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. ఇక్కడ ఈయన అజెండాస్ ఏమైతే ఉన్నాయో సో అవి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రేపు అదే ఈ రోజు నైట్ అయితే అతన్ని దేని మీద ఫస్ట్ సంతకం పెడతారు. సో ఒక 100 ఎజెండాస్ మీద అయితే ఇక్కడ ఒక లైక్ ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ సంతకాలు అయితే పెట్టే ఛాన్స్ అయితే ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ అయితే చెప్తున్నాయి. సో ఇక్కడ మీరు ఆర్టికల్స్ చూసుకోవచ్చు. సో కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నారు. సో చూద్దాం. ఇక్కడ ఏమన్నా బిట్ కాయిన్ ఏమన్నా అఫీషియల్గా ఇక్కడ ఏమన్నా ఫస్ట్ రోజే వచ్చిన వెంటనే ఇక్కడ ఏమన్నా మనకి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ ఏమన్నా చేస్తారా, సో దాని మీద ఏమన్నా సంతకం పెడతాడు అనేది కూడా ఉంది. సో అలాగే ఈయన రిలీజ్ చేసే మీమ్ కాయిన్స్ కూడా ఏమన్నా అఫీషియల్గా ఏమన్నా యూస్ కేసు ఏమన్నా పెట్టడం ఏమన్నా జరుగుతుంది అనేది అయితే చూడాలి. సో ప్రెజెంట్ చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ 47th ప్రెసిడెంట్ అయితే యునైటెడ్ స్టేట్స్కి అయితే అవ్వబోతున్నాడు. సో ఇదంతా ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చాలా ఏంటంటే ఇప్పుడు ట్రంప్కి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక 5 yearsగా బిజినెస్ పరంగా కానీ, స్టాక్ మార్కెట్ పరంగా కానీ చాలా లైక్ ఈ వార్స్ జరగడం వల్ల ఏంటంటే చాలా వరకు అయితే మనీలో ఇన్ఫ్లుయేషన్స్ ఇవన్నీ జరగడం వల్ల అయితే చాలా వరకు అయితే నష్టపోయారు. సో ప్రెజెంట్ బిజినెస్ మ్యాన్స్ కానీ సో ప్రతి ఒక్కరు ఈయనకైతే సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ ఈయన ఎనర్జీ మీద కూడా అయితే చాలా ఫోకస్ అయితే పెట్టారు. సో చాలా మంది అయితే ఇక్కడ లైక్ సోలార్ ఎనర్జీ యూజ్ చేయాలి, సో బ్యాటరీస్ యూజ్ చేయాలి. సో ఇలా అయితే చాలా వరకు అయితే ఇక్కడ మనీని అయితే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ కొన్ని శాంక్షన్ చేస్తూ సో వాటి వల్ల చాలా వరకు అయితే గవర్నమెంట్ నష్టపోతుంది. సో ఈయన వచ్చిన తర్వాత అయితే సో క్రూడ్ ఆయిల్ ఎప్పుడో ఒక 100 yearsకి మనకి అంతరించిపోతుంది. సో ప్రెజెంట్ దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సో ప్రెజెంట్ ఏం జరుగుతుందో సో దాన్ని మనకి ఏదైతే చీప్ కాస్ట్లో దొరుకుతుందో సో దాన్ని అయితే మనం యూజ్ చేసుకోవాలని అయితే ఈయన బలంగా నమ్ముతున్నాడు కాబట్టి సో యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ అయితే ఆలోచిస్తున్నాడు. సో ప్రెజెంట్ ఈ 5 yearsలో అయితే మనకు ఒక బిజినెస్కి సంబంధించినవి సో ఈ ఒక క్రిప్టో కరెన్సీస్కి అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించినవన్నీ ఏంటంటే ఒక హైప్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రతి ఒక్కరికి అయితే చాలా ఫ్రెండ్లీ నేచర్. సో ఓన్లీ ఒక చైనాతో అయితే ఈయన కొద్దిగా పడద్దు కాబట్టి సో అక్కడ ఏమైనా టారిఫ్స్ అయితే ఇక్కడ విధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ సో ఇండియా చూసుకుంటే చాలా ఫ్రెండ్లీ కంట్రీగా అయితే ఉంది. సో ఇక్కడ ఈయన క్రిప్టోని కానీ కొద్దిగా బూస్ట్ చేశారు అనుకోండి. సో ఇండియాలో కూడా ఏంటంటే క్రిప్టోకి అయితే కొద్దిగా బూస్టింగ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఒక అగ్రరాజ్యమైన యుఎస్ఏ ఇక్కడ ఏంటంటే క్రిప్టోని కొద్దిగా సపోర్ట్ చేసిందంటే సో ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మిగతా కంట్రీస్ కూడా ఏంటంటే దాన్ని అయితే ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈరోజు నైట్ అయితే మీరైతే కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. సో అప్పుడప్పుడైతే చూస్తూ ఉండండి సో మార్కెట్లో ఏం జరుగుతుందో. సో అలాగే ఈ ఒక ఫ్యామిలీ కాయిన్స్ ఇంకా ఏమన్నా ఇక్కడ లాంచ్ అవుతాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు లాంచ్ చేశారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లాంచ్ చేశారు. సో రేపు మనం మార్నింగ్ చూసే కొంది సో ఇవంకా గారు కూడా ఏమన్నా ఒక కాయిన్ లాంచ్ చేస్తారా అనేది కూడా ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. సో వీళ్ళు చాలా అన్ప్రిడిక్టబుల్గా అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఇది గైస్ సో న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో నా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడుతూనే ఉంటాను. సో నైట్ అంతా కూడా ఏమన్నా అప్డేట్స్ వస్తుంటే నేను మీకైతే అప్డేట్ చేస్తుంటాను. సో టెలిగ్రామ్ ఛానల్లో సో ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.